టీటీడీ ఎస్వి గోశాలలోని గోవుల మృతిపై పాలక ప్రతిపక్షాలు ఎవరి వాదన వారిది. ఇద్దరి వాదనల్లోనూ గోవులు మృతి చెందాయనే ఏకాభిప్రాయం అయితే ఉంది. కానీ సంఖ్య దగ్గరే పేచీ నడుస్తోంది. 3 నెలల్లో 100కు పైగా గోమాతలు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించడం భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడమే అని తాజాగా ఈవో శ్యామలరావు తెలిపారు. ఇదే ఈవో అన్ని గోవులు కాదు, కేవలం 43 మాత్రమే ప్రాణాలు కోల్పోయాయని చెప్పుకొచ్చారు. ఎస్వి గోశాలలో ఒక్క గోమాత ప్రాణం పోయినా తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి ఉంటుంది. అలాంటిది కేవలం 43 మాత్రమే ప్రాణాలు పోయాయని చెప్పిన ఈవో మాటల్ని ఎలా తీసుకోవాలో భక్తులు నిర్ణయించుకుంటారు. భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడం కాదా ఇది అనే ప్రశ్నకు ఈవో ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే నెలకు సరాసరి 15 చొప్పున ఆవులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఈవో ఎట్టకేలకు వాస్తవాన్ని కూడా అంగీకరించారు. ఇదే మాటే కదా భూమన కరుణాకర్ రెడ్డి చెబుతున్నది కూడా అనే చర్చ జనంలో జరుగుతోంది. మొదట ఫేక్ ప్రచారమని కొట్టిపారేసిన టీటీడీ 3 రోజులు గడిచేసరికి నెమ్మదిగా వాస్తవాల్ని అంగీకరించాల్సిన అనివార్యత ఏర్పడింది. తాజాగా టీటీడీ ఈవో శ్యామలారావు మాటలు ఎలా ఉన్నాయంటే, తమ హయాంలోనే కాదు, గత వైసీపీ పాలనలోనూ గోవులు ప్రాణాలు పోయాయి కదా అని సమర్థించుకోవడానికి పేలవమైన వాదనను తెరపైకి తెచ్చారు. గతంలో టీటీడీ గోశాలలో భారీ అక్రమాలు జరిగాయంటున్న ఈవో ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారో ప్రజలకైతే సమాధానం చెప్పాలి. గోశాలలో గోమాతలు ప్రాణాలు పోయాయని ఆరోపణలు చేస్తే బెదిరించడానికి అన్నట్టుగా ఈవో ఇతరేతర అంశాల్ని తెరపైకి తీసుకువచ్చారు. అక్రమాలకు పాల్పడడం ఎంత నేరమో వాటి గురించి తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడం కూడా అంతే తప్పని ఈవోకి తెలియదా? చేతిలో అధికారం పెట్టుకొని రాజకీయ నాయకుల్లా కేవలం విమర్శలు చేయడమేంటి? ఇలాంటి మాటలతో ఈవో మరింత పలుచన అవుతానని గ్రహిస్తే చాలా మంచిది. మరి ఆయన గ్రహిస్తారా, లేదా ఇదే ఆరోపణలతో ముందుకు సాగుతారా అన్నది మనం వేచి చూడాలి.